ఊరమ్మా వైజాగ్ అండి. మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తండ్రి సారీ. మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచుల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమన్నా కావాలమ్మా? బంధువండి. ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం అండి. సొంతం అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ఆయన ఉన్నాడు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయ్యింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఓ 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసిపోయారు అందరూ. ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు కదమ్మా. పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవస్థలు 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్లో మేము 3 పిల్లలు మా పిల్లల చిన్న చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతే కాదమ్మా, ఒక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్ చేయడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకో కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు. అది ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంగతులు మళ్ళీ జరగకూడదు. జరగదు బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. కూడా అందరికి రావు సార్. ఆన్లైన్లో కూడా రావు అందరికి. అదే 2 పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే మరికి ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా మీరు తిరుక్కొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది, తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు.
దేవుని దగ్గర ఉంటారు? అట్లా చేద్దాం, నేను చేస్తానమ్మా, ధైర్యంగా ఉండు. చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను, అన్ని రేపే చేపించమా. అయితే క్యూలో వెళ్ళలేము. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం, నేను చేస్తాను, ధైర్యంగా ఉండు. పోలీసు వాళ్ళు రేపు సార్ 4,000 జనాలు జగన్ అన్న 4,000 జనానికి 4 పోలీసులు ఉన్నారు సార్. 4 పోలీసులు ఉన్నారు 4,000 జనానికి. ఇంకా ఎక్కువే ఉన్నారు. 7 వారాలు దుంకేసి వచ్చేసినారు, నలిపేసినారు, సగం చనిపోయినారు అనుకుంటే ఈడ్చి మనమే వేసుకుంటున్నాం. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మాత్రమే మొత్తం అన్నారు ఏమన్నా మాట్లాడితే. చాలా మంది లోపలేసి బందీ చేసినారు ఇంతసేపులో. వీడియో ఉంటుంది 35 మెంబర్స్ డిశ్చార్జ్ చేస్తారు. ఓకే 35 మెంబర్స్ డిశ్చార్జ్ చేశారు కదా. అరుణ్ 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 ఈ అబ్బాయి పేరు తీసుకున్నా వాట్సాప్. ఈ అబ్బాయిని అడిగి చెప్పేస్తాడు. ఈ అబ్బాయి నాకు వాట్సాప్ పెట్టే
తెలియదు పేరు నాకు తెలియదు వాళ్ళ సాయి సాయి